జగిత్యాల జిల్లాలో రైతుల సంక్షేమం కోసం వ్యవసాయ శాఖ తొలిసారిగా రైతు మిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ ఆధ్వర్యంలో శాస్త్రవేత్తలు, అధికారులు రైతులతో కలిసి ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి సోమవారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు జగిత్యాల, ధర్మపురి, మెట్పల్లి వ్యవసాయ కార్యాలయాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు, అధికారులు రైతులతో సమావేశమై విత్తన ఎంపిక, పంటల సాగు, చీడపీడల నివారణ, ఎరువుల వాడకం, సస్యరక్షణ చర్యలపై సలహాలు ఇస్తారు. రైతుల సమస్యల్ని అక్కడికక్కడే పరిష్కరించి వాటిని రికార్డ్ చేసి తగిన చర్యలు తీసుకుంటారు. జిల్లా వ్యవసాయ అధికారి భాస్కర్ మాట్లాడుతూ జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి కేంద్రాల్లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, రైతులు తప్పక సద్వినియోగం చేసుకోవాలని కోరారు. పంటల సాగు, రసాయనాల వినియోగం, నీటి వనరులు, చీడపీడల నివారణపై నిపుణులు మార్గదర్శనం చేస్తారని తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఈరోజు 3 వ్యవసాయ డివిజన్లలో జగిత్యాల మరియు ధర్మపురి అండ్ కోరుట్ల డివిజన్లలో, ఏడిఏ డివిజన్లలో రైతు మిత్ర అనే ప్రోగ్రాం ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులకి పంట కాలంలో వచ్చే సమస్యలకి ఎవ్రీ వారం ఇక్కడ సైంటిస్టులతో పాటు అధికారులు కూర్చొని దాని సమస్యను తీర్చే విధంగా అవైలబుల్ చేయడానికి ఈ ప్రోగ్రాం కలెక్టర్ గారి ఆదేశానుసారం ఇక్కడ ఈ జిల్లాలోనే స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు ఒకరి తర్వాత ఒకరు, అంటే వాళ్ళకు గ్రూపులలో మాట్లాడలేని రైతులు డైరెక్ట్గా వచ్చి సైంటిస్టులతో ఇంటరాక్ట్ అవ్వి వాళ్ళ సమస్యలు చెప్పుకొని వాటికి సొల్యూషన్స్ పొందుతారనే ఆలోచనతో ఇది ఈ జిల్లాలో స్టార్ట్ చేయడం, పైలట్ ప్రాజెక్ట్ కింద ఈ 3 డివిజన్లో తీసుకోవడం జరిగింది. ఈరోజు మన జిల్లా వ్యవసాయ అధికారి గారి ఆలోచన మేరకు ఈ రైతు మిత్ర ప్రోగ్రామ్ని ప్రారంభించడానికి మేము ఇచ్చేసాము. ఈ ప్రోగ్రాంలో రైతులు చాలా వరకు యాక్టివ్గా పాల్గొన్నారు. 2 రైతులు ఏ రకాలు వేసుకోవాలనే దాని మీద సందేహాలు అడిగారు. వాటికి మేము వివరణ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఈ ప్రోగ్రాంలో ఏ సమస్యలున్నా మేము రావడానికి ముందుంటామని, పంటలు ఎలాంటి చీడపీడలైనా కానీ, రకాలైనా కానీ, కలుపు మందులు ఏమేమి కొట్టుకోవాలి, సడన్ అనుకోకుండా దోమ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఈ టైంలో వర్షాలు ఉన్నాయా లేవాలన్న ఆలోచన అటువంటి కూడా మేము వివరించడానికి ముందుంటాం. మాకు జగిత్యాల జిల్లాలో నాకైతే రైతులకు ఈ మొట్టమొదటి చర్య తీసుకున్నాడు సార్ రైతులకు మంచిది. ఎందుకంటే తోటి రైతులకు కూడా నేను ఇప్పుడు ఒక రైతు ఉన్నంటే ఒక సమస్య చెప్పితే ఒక వచ్చిన రైతు మళ్ళీ వారంకు విలేజ్కి పోయి అరే మన రైతులకు ఎన్ని చూసుకున్నాం, మన మీటింగ్లకి కానీ మీరు వింటలేరు, ఇట్లా మనం ప్రాబ్లం చేసుకుంటే సాల్వ్ అవుతుంది, అది మంచిగా ఉంటుందని మంచి కార్యక్రమం.